హరహర మహాదేవ. సమాజానికి సేవాభావంతో చెప్పుకుంటున్న విదుర నీతిలో 20వ భాగంలోకి స్వాగతం. మనలో చాలామంది పని చేసిన తర్వాత ఆలోచిస్తారు ఏమైపోతుందో ఎలా ఉంటుందో అని. కానీ విదురుడు అంటాడు, ఎప్పుడూ పని చేసే ముందే ఆలోచన చేయాలయ్యా. పని అయిపోయిన తర్వాత దాని గురించి తర్కించి మనకి ప్రయోజనం ఉండదు. దీనివల్ల నాకు ఏ ప్రయోజనం కలుగుతుంది అని ముందు ఆలోచన చేసుకోవాలి. పని చేయడం వల్ల హాని ఏమైనా కలుగుతుందా అని ఆలోచన చేయాలి. ఈ పని తన తర్వాత తరాల వారికి కూడా ఉపయోగపడుతుందని ఆలోచన చేయాలి. ఇది గొప్పవాడు ఆలోచించే పద్ధతి అన్నాడు. కనుక ఇలా ఉండాలి. కిన్ను మేస్యాద్ ఇదం కృత్వా కిన్ను మేస్యాద్ అకుర్వత. అనగా ఈ పని చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనే అంశాలన్నీ ఎప్పుడు ఆలోచన చేసుకోవాలి. అసలు ఫలితానికి రాని పనుల్ని మనిషి ఎప్పుడు మొదలు పెట్టకూడదు అంటాడు. అనారభ్య భవంత్యర్థా కేచిన్నిత్యం తథాగతా అంటాడు. ఏదో మనం చెప్తాం కదా, ఎడారిలో నీరు తీయాలి అనుకోవడము, నూనె పిండాలి అనుకోవడము, లేకపోతే ఆకాశానికి నిచ్చెనయ్యాలనుకోవడము, ఇలాంటి పనులు కొన్ని ఉంటాయి. ప్రపంచ సుందరిని పెళ్లాడాలనుకుంటాడు, అత్యంత కురూపి వికృతంగా ఉన్నవాడు. ఆ పనులు అసలు అవుతాయా? అలాంటి పనుల్ని ఎప్పుడు మొదలు పెట్టకూడదయ్యా. ఎందుకంటే అందులో నీ జీవితం అయిపోతుంది. ఏం సాధించావు? ఏం ప్రయోజనం లేదు. కనుక అలాంటి పనులు ఎప్పుడు ఆలోచన చెయ్యొద్దు. ఎక్కడ మన ప్రయత్నం నిరర్థకం అయిపోతుందో అక్కడ పని చేయొద్దు అంటాడు. మనం బాగా గమనిస్తే అన్ని వేళలా మనం చేసే ప్రయత్నం సఫలమవుతుందా అండి? చాలా మార్లు మనం చేసే ప్రయత్నం వ్యర్థమైపోతూ ఉంటుంది కదా. కారణం ఏంటంటే ఆ పని మన ప్రయత్నానికి అందదు. మనకంటే చాలా గొప్పదై ఉంటుంది, కానీ అదే కావాలని మొండి పట్టు కూర్చుంటాం కొన్ని సందర్భాల్లో. అందువల్ల ప్రయోజనం లేని పనుల్ని మొదలు పెట్టద్దు, ఫలితం రానటువంటి పనుల్ని మొదలు పెట్టద్దు అని చెప్తాడు. ఈ విషయాన్ని చక్కగా తెలుసుకుంటే జీవితంలో మనకి చాలా సమయం మిగులుతుంది. అది దానివల్ల కలిగేటువంటి ఉపయోగం. ఇక ఎవడి యొక్క కోపం, ఎవడి యొక్క అనుగ్రహం పనికిరానిది అవుతుందో వాడిని జనాలు విడిచిపెట్టేస్తారయ్యా అంటాడు. అంటే అందరి ముందు ఒక మనిషి మీద కోపిస్తాడు, కానీ తర్వాత వాడికి ఎలాంటి శిక్ష ఉండదు. రాజైన వాడు కొంతమంది అలా ఉంటారు కదా, మన ముందు వాళ్ళని తిట్టేస్తారు, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అంటాడు, కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే నువ్వు చాలా గొప్పవాడివి, చాలా మంచి చేసావు, నాకెంతో మేలు కలిగింది నీ వల్ల అంటాడు, వాడికి ₹1 ఇవ్వడు. ఇలాగా ఎవడి ప్రేమ నిరర్థకం అయిపోతూ ఉంటుందో, అనగా ఏమీ ఇవ్వకుండా నిరర్థకం అవుతుందో, ఎవడి కోపం ఏమీ శిక్షించకుండా వెళ్ళిపోతూ ఉంటుందో, ఈ రెండు ఉన్నటువంటి వాడిని జనాలు ఇష్టపడరయ్యా అన్నాడు. ఎలాగంటే నపుంసకుణ్ణి స్త్రీలు ఇష్టపడనట్టు అన్నాడు. నేను చెప్పట్లేదు, విదురుడు చెప్పాడు, అందుకని చెప్పడం. నపుంసకుణ్ణి స్త్రీలు ఎలాగైతే ఇష్టపడరో అలాగే ప్రయోజనం లేనటువంటి కోపము, ప్రయోజనం లేనటువంటి ప్రేమ, ఈ రెండూ ఉన్నవాడిని జనాలు ఇష్టపడరయ్యా. నీలో ఏ భావం కలిగినా దానికి ఒక ప్రయోజనం ఉండాలి అని దాని అర్థం. ఇక మరి ఎలా ప్రయత్నం చేయాలి అన్నదానికి చెప్తాడు. కొంచెం ప్రయత్నం చేసినా గొప్ప ఫలితాన్ని పొందే విధంగా ఆలోచన చేయాలి. స్మార్ట్ వర్క్ అంటాం కదా, ఆ రోజుల్లోనే చెప్పారు ఆ విషయం. తెలివిగా ఆలోచించి పని చేయాలి తప్ప వెట్టి చాకిరీగానే జీవితాన్ని మార్చుకోకూడదు. వెట్టి చాకిరీ ఎంతవరకు చేస్తామండి జీవితంలో? ఓ 40 ఏళ్ళు చేస్తామా? 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు శరీరంలో ఓపిక ఉంటుంది కాబట్టి కొంతలో కొంత మనం చేయగలుగుతాం. ఆ తర్వాత నీ కొడుకులకు కూడా అదే గట్టి పట్టిస్తామా? అట్లా ఉండకూడదు కదా. కనుకనే చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, జీవితంలో ఎదిగే కొద్దీ బుద్ధితో ఆలోచన చేసి తక్కువ పనికి ఎక్కువ ఫలితాన్ని తెచ్చుకునే విధంగా మనం జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని చెప్తాడు. ఇక ప్రేమతో అందరినీ ఆస్వాదిస్తున్నట్లుగా కనబడాలి. అంటే ఒక చూపుతోనే వీడు మనవాడు అనే విధంగా ఉండాలి తప్ప చూడగానే వీడు ద్వేషి అన్నట్లుగా ఎవరి విషయంలోనూ ఉండకూడదు. అలా చక్కగా ఉండగలిగితేనే ప్రజలందరూ కూడా మన పట్ల అనురాగంతో ఉంటారు అని చెప్తాడు. బిజినెస్ మ్యాన్స్ ప్రత్యేకించి దీన్ని నేర్చుకుంటారు. మీరు గమనించండి, సభల మీదకి వచ్చినప్పుడు ఒక విధంగా నవ్వడం, ఈ సినీ నటుల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే విమర్శ చేయట్లేదు, చెప్తున్నాను. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ రంగాల్లో వాళ్ళు గొప్పవాళ్ళగా ఎదుగుతారు. దీన్ని తప్పు అని అనలేదు. విదురుడంతటి వాడే చక్కగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఎందుకంటే మనిషి ముందు ఆకారాన్నే కదా చూస్తాడు. ఒక వ్యక్తి విషయం చెప్తున్నా వీడు చిన్నవాడ పెద్దవాడని చూస్తూ ఉంటారు కదా లోకంలో. అలాగే ఎవరైనా కూడా ముందు రూపాన్ని చూస్తారు. వస్త్రేణ వపుషావాచ, బట్టల వల్ల, తన యొక్క రూపం వల్ల, వాక్కు వల్ల మనిషికి విలువ అనేది కలుగుతూ ఉంటుంది. ఇది చాలా సహజమైన విషయమే. కనుక ముందు వీటిని చక్కగా నేర్చుకోవాలి అని చెప్పారు.
ఇంకా ప్రముఖమైన ఒక లక్షణాన్ని చెప్తారు. ప్రముఖమైన కంటే ప్రధానమైనటువంటి ఒక లక్షణం. ఎలా కనబడాలి అంటే చక్కగా పూసినప్పటికీ కూడా పండకుండా ఉండాలి, పండి కూడా ఇతరులకి వశం కాకుండా ఉండాలి, పండగ కూడా పండినట్లు కనబడితే ఎప్పటికీ నాశం ఉండదు అంటాడు. ఇది మంచి ఉదాహరణ. మనిషి అనేవాడు ఇలా ఉండాలంటాడు. సుపుష్పిత స్యాద్ అఫల ఫలిత స్యాద్ దురావహ అపక్వ పక్వ సంకాశ నతు శీర్యత కరిహిచిత్ అంటాడు. అంటే రాజు ఒక చెట్టు లాంటి వాడు. రాజనే ఉంది మనిషి అని మనం అర్థం తీసుకోవచ్చు. మాటతో చూపుతో వాడిని అనుగ్రహిస్తున్నట్టు కనబడాలి, కానీ సంపూర్ణంగా వాడికి ఫలితాన్ని ఇచ్చేయకూడదు. ఎందువల్ల అంటే తిరిగి మళ్ళీ వాడు మనకి పని చెయ్యడు అన్నారు. మీకు లౌకికంగా ఒక ఉదాహరణ చెప్తాను. సిటీల్లో మనం ఆటోల్లో వెళ్తూ ఉంటాం. మన ఇంటి దగ్గర దిగే వరకు లేదా మనం దిగాల్సిన చోటు వచ్చే వరకు కూడా వాడి చేతిలో పూర్తిగా డబ్బులు పెట్టకూడదు. కొంతమంది విషయంలో చెప్తున్నా, 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చామనుకోండి, వాడు మధ్యలో దింపేసి మిగిలిన దూరం నడుచుకుంటూ వెళ్ళిపో అంటాడు. ఇది చాలాసార్లు అనుభవంలో విషయం కనుక చెప్తున్నాను. అదే వాడు దింపాల్సిన చోటు వచ్చే వరకు మనం డబ్బులు ఇవ్వకపోతే చచ్చినట్టు అక్కడ దింపిన తర్వాత డబ్బులు తీసుకుంటాడు. ఒక చిన్న ఆటో విషయంలోనే మనుషులు ఇలా ఉంటే వ్యవహారాల విషయంలో మనుషులందరూ ఎలా ఉంటారండి? అవునా కదా? ఇది మనకు లోకంలో కనబడేటువంటి వ్యవహారమే. అందుకనే మనకి ఎప్పుడైనా ఎవరితో అయినా ప్రయోజనం ఉన్నప్పుడు వాడికి అనుగ్రహిస్తున్నట్టు కనబడాలి, కానీ ప్రభుత్వ పథకాల్లాగా పూర్తిగా అనుగ్రహం చేయకూడదు. మళ్ళీ గెలిస్తే చూసుకోవాలి, అలా ఉంటేనే ప్రయోజనం ఉంటుందయ్యా అన్నాడు. అదేవిధంగా సేవకుణ్ణి అనుగ్రహిస్తున్నట్టు కనపడతాడు, కానీ డబ్బు పూర్తిగా ముంచెత్తాడయ్యా, అది కూడా ఒక రకంగా మంచిదే, కానీ ఆపదలు వచ్చినప్పుడు ఆదుకోవాలి, అది కూడా ఉండాలి. అలాగే రాజుగారు మా మాటే వింటున్నారు, వీడు మనవాడే అని అనుకుంటూ ఉంటాడు, కానీ ఎప్పుడూ కూడా అవతల వాడికి వశం అయిపోకూడదు. తన దగ్గర బలం లేకపోయినా, తన దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్లుగా అవతల వాడికి ఎప్పుడూ కనబడుతూ ఉండాలి. అలా కనబడుతూ కొంతకాలం వాళ్ళని నిగ్రహించి ఈ సమయంలో మనం మళ్ళీ కోలుకోవాలి. ఇది రాజనీతి అన్నాడు. ఇది రాజనీతి అంటారా, లేకపోతే ఈనాటి సమాజంలో ప్రతివాడు అవలంబించవలసినటువంటి నీతి అంటారా? ఇది మనకే అర్థమైపోతుంది కదా. కనుక ఇలా ఉండాలి. ఇంకొక మాట అంటాడు, యస్మాత్ త్రస్యంతి భూతాని మృగవ్యాధాన్ మృగా ఇవా అంటాడు. ఎవడిని చూసి, వేటగాడిని చూసి జంతువులు భయపడతాయో జనాలు అలా భయపడుతూ ఉంటారో వాడు తొందరలో నశించిపోతాడయ్యా, ఎంత గొప్పవాడైనా కూడా. మన వల్ల ఇతరులకి భయం అనేది కలగకూడదు అంటాడు. అది ఓ మంచి లక్షణం, అది అలా ఉండాలి. ఏది మృదువుగా ఉండడం మంచి లక్షణం అండం. సాగరాంతామపి మహీం లబ్ధ్వా నపరిహీడతే. ఈ సముద్రం వరకు ఉన్న భూమి మొత్తాన్ని వాడొక్కడే పరిపాలించినా కూడా వాడు తొందరగానే క్షయమైపోతాడు. ఇక తండ్రి తాతలు వీళ్లతో వచ్చినటువంటి రాజ్యం ఏదున్నదో దాన్ని కూడా అవినీతి పరుడైతే కనుక నాశనం చేసుకుంటాడు. పితృపైతామహం రాజ్యం ప్రాప్తవాన్ స్వేన కర్మణ వాయు అభ్రమివాసాద్య భ్రంశడత్యనడే స్థిర. గాలి మేఘాలను ఎలా చెదరగొడుతుందో వీడిలో ఉన్నటువంటి అవినీతి వల్ల ఆ అవినీతి వీడి యొక్క రాజ్యం మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. కనుక అవినీతితో ఎప్పుడూ ఉండవద్దు. అందరికీ ఇది వర్తిస్తుందా అంటే మనం ఏం చెప్తామండి, అది ఎవరికి వాళ్ళకే తెలుసుకోవాలి. ఎందుకంటే వివేకానందులు అన్న మాట బాగా గుర్తు. మనిషి బుద్ధి లేక ప్రశ్న వేయడయ్యా, ఇష్టం లేక ప్రశ్న వేస్తాడన్నాడు ఒక సందర్భంలో. అంటే మంచిని చెయ్యాలా అనేటువంటి విషయంలో వాడికి ఇష్టం ఉండదు, మంచి ఎందుకు చెయ్యాలి అనే భావం ఉంటుంది. అందుకని వాడు ప్రశ్నిస్తాడు తప్ప ఇది యుక్తం ఇది కాదు, ఇలా నడవాలి ఇలా నడవకూడదనే బుద్ధి లేక వాడు అడగడు. ప్రతివాడికి బుద్ధి ఉంటుంది, అయినప్పటికీ కూడా మంచి అంటే ఇష్టం ఉండదు. అదే వాడు అడగడానికి కారణం. మీకు ఒక వ్యక్తి ఇష్టం అనుకోండి, ఆ వ్యక్తి కోసం మీరు ఎన్ని కష్టాలైనా పడతారు. ఎందుకు కష్టపడతారు? ఇష్టం ఉంది కాబట్టి కష్టపడతారు. అక్కడంతా సులువుగానే ఉన్నదా మార్గం? లేదు కదా. ఆ విధంగా ధర్మాన్ని ప్రేమించమంటారు మన పెద్దవాళ్ళు. ధర్మం పట్ల ఒక రకమైన ప్రేమతో మనం ముందుకెళ్తే అది ఏం ప్రయోజనం ఇస్తుంది అనే భావం కంటే దాన్ని మనం ఎంత అనుష్ఠించామనే భావమే మనకి తృప్తినిస్తుంది. అదే కదా. ధర్మరాజు అరణ్యాలలో ఉన్నప్పుడు ద్రౌపది అడుగుతుంది, ఏమయ్యా ధర్మం ధర్మం అన్నావు, అన్నీ కోల్పోయావు, నువ్వు నీ భార్య అయిన నేను నీ తమ్ముళ్ళు అందరం అడవిలో ఉన్నాం, ఇంకా ధర్మంని పట్టుకుంటావు ఏంటి అని అంటే ధర్మరాజు ఒకటే మాట చెప్తాడు, నీకు ఎదురుగా కొన్ని పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, అవి మనకి ఏమీ ఇవ్వకుండానే తృప్తినిస్తున్నాయి.
ఎందుకు అంటే అవంటే మనకి ఇష్టంగా ఉన్నాయి. అదే విధంగా ధర్మం అంటే నాకు ఇష్టం తప్ప అదేదో నాకు ఇస్తుంది అని నేను భావించడం లేదు. కనుక ధర్మం పట్ల ఇలాంటి భావం ఉండాలి అని తేల్చేశారు మన పెద్దవాళ్ళు. అలా ఉన్నవాడికి ప్రయోజనం ఏంటి అంటే ఈ కనిపించే చిన్న చిన్న విషయాలు ప్రయోజనం కాదు, శాశ్వతమైన ప్రయోజనం. గాజు ముక్కకి వజ్రానికి పోలికని చూపించుకుంటూ మాట్లాడినట్టుగా ఉంటుంది. లౌకికమైన ప్రయోజనానికి ధర్మానికి ఉన్న ప్రయోజనం చెప్పాలి అంటే గాజు ముక్క ఎక్కడ, వజ్రం ఎక్కడ? ధర్మాన్ని అనుష్ఠించేవాడు వజ్రంతో సమానమైనటువంటి వాడు. అల్పమైన ప్రయోజనాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టేవాడు గాజు ముక్క లాంటి వాడు అయి ఉంటాడు. లోకంలో నీతితోనూ లౌక్యంతోనూ కూడా ధర్మాన్ని అనుష్ఠించవచ్చు. అదే మనకి పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఉపదేశాలు. ఎలా అనుష్ఠింపవచ్చు అంటే ఇలాంటి విధుల నీతి ఇవన్నీ చక్కగా తెలుసుకుంటే, అసలు చిన్న చిన్న పిల్లలు వీటన్నిటిని కూడా తెలుసుకుంటే మంచి ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా ఇందులో ఉన్న విషయాలను ఈనాడు తెలుసుకున్నాం. తర్వాతి భాగంలో ఇంకా అనేకమైన అంశాలను పరిచయం చేసుకుందాం. నమస్కారం.